హాయ్ ఫ్రెండ్స్, ఉగాది పండుగ వస్తుంది కదా. మరి హౌస్ క్లీనింగ్ స్టార్ట్ చేశారా? ఉగాది అంటే మన తెలుగు న్యూ ఇయర్ కదా. మరి ఈసారి వచ్చే సంవత్సరం పేరేంటో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఈ న్యూ ఇయర్ పేరేంటో నేను వీడియో లాస్ట్లో చెప్తాను. నేనైతే ఉగాది పండుగకి హౌస్ క్లీనింగ్ స్టార్ట్ చేసేసాను. ఇదిగో ఈ ఫ్రిడ్జ్ క్లీనింగ్తో స్టార్ట్ చేసా. ఫ్రిడ్జ్లో సామాన్లన్నీ బయట పెట్టేశాను. ఫ్రిడ్జ్లో ర్యాక్స్ అన్నీ కూడా తీసేసి ఒక స్ప్రే బాటిల్లో వాటర్ వేసి ఫ్రిడ్జ్ అంతా స్ప్రే చేసేసి అలా 5 మినిట్స్ వదిలేయాలి. తర్వాత ఈ లిక్విడ్తో ఫ్రిడ్జ్ క్లీన్ చేశారంటే చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. ఈ లిక్విడ్ ఎలా చేసుకోవాలంటే, ఒక కప్పు వాటర్ తీసుకోవాలి. అందులో 1/3 కప్పు వెనిగర్ వేసుకోవాలి. 1 స్పూన్ బేకింగ్ సోడా, ఏదైనా లిక్విడ్ డిటర్జెంట్ వేసుకోవాలి. సర్ఫ్ కూడా వేసుకోవచ్చు. వీటన్నింటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఇలా స్ప్రే బాటిల్లో వేసేసి ఫ్రిడ్జ్ అంతా స్ప్రే చేసేసుకుని తుడిచేసుకుంటే ఫ్రిడ్జ్ చాలా నీట్గా అయిపోతుంది. ఈ లిక్విడ్ యూజ్ చేయడం వల్ల ఫ్రిడ్జ్లో ఏమైనా బ్యాక్టీరియా ఉంటే చనిపోతాయి. ఫ్రిడ్జ్లోంచి కూడా బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది ఈ లిక్విడ్ యూజ్ చేయడం వల్ల. ఫ్రిడ్జ్ సైడ్ డోర్లో కూడా ఈ లిక్విడ్ వేసి క్లీన్ చేసేసుకున్నాను. చూసారా, చాలా నీట్గా క్లీన్ అయిపోయింది ఫ్రిడ్జ్ అంతా. ఫ్రిడ్జ్ డోరు సైడ్లో రబ్బర్ ఉంటుంది కదా, అక్కడ కూడా ఈ లిక్విడ్ వేసుకొని క్లీన్ చేసుకోవాలి. అక్కడ కూడా చాలా బ్లాక్గా అయిపోయి ఉంటుంది. సో అది కూడా ఎప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఆ రబ్బర్ కూడా ఫ్రిడ్జ్ లోపలే కాదు బయట కూడా క్లీన్ చేసుకోవాలి కదా. సో బయట కూడా సేమ్ అదే లిక్విడ్ వేసేసి క్లీన్ చేస్తున్నా. చాలా నీట్గా క్లీన్ అయిపోయింది. చాలా ఈజీగా త్వరగా కూడా అయిపోయింది. ఫైనల్గా ఒకసారి పొడి క్లాత్ పెట్టి కూడా ఒకసారి తుడిచేసుకుంటే ఫ్రిడ్జ్ తొందరగా ఆరిపోతుంది. ఫ్రిడ్జ్లో సామాన్లు పెట్టేసుకోవచ్చు. చూడండి, ఫ్రిడ్జ్ అయితే ఫైనల్ లుక్ ఇది. చాలా నీట్గా క్లీన్ అయిపోయింది. చూస్తున్నారు కదా, మెరిసిపోతుంది ఫ్రిడ్జ్ అయితే. ఇంట్లో ఫ్రిడ్జ్ కూడా 15 డేస్కి ఒకసారో లేదంటే 1 మంత్కి ఒకసారి కూడా క్లీన్ చేసుకోవాలండి. అప్పుడే మొత్తం ఫ్రిడ్జ్ అంతా నీట్గా ఉంటుంది. బ్యాడ్ స్మెల్ అది రాకుండా ఉంటుంది. ఇలా ఫ్రిడ్జ్లో ఉన్న ర్యాక్స్ కూడా తీసేసి క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇవి కూడా క్లీన్ చేసేసి ఎండలో పెట్టేశాను. ఇవి ఫ్రిడ్జ్లో షీట్స్ అన్నమాట. ఈ షీట్స్ వేసుకుంటే ఏంటంటే మనం ఫ్రిడ్జ్ అస్తమాను క్లీన్ చేసుకోవాల్సిన పని ఉండదు. ఒకసారి ఫ్రిడ్జ్లో పాలు పెరుగు ఏదో ఒకటి ఒలిగిపోతూ ఉంటాయి కదా, ఆ ఒలిగిపోయినప్పుడు ఈ షీట్ తీసి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రిడ్జ్ ర్యాక్స్ అంతా ఓపెన్ చేసి క్లీన్ చేయని అవసరం లేదు. ర్యాక్స్ క్లీన్ చేయడం అయిపోయింది. ఇప్పుడు ఇవి ఎండలో పెట్టేస్తున్నాయి. ఎండలో పెడితే తొందరగా ఆరిపోతాయి కదా, సో తొందరగా ఫ్రిడ్జ్ సర్దేసుకోవచ్చు. అలాగే కొన్ని బట్టలు కూడా ఉన్నాయి, అవి కూడా ఆరేసేసుకుంటున్నాను. మరి ఈ ఉగాదికి వచ్చే కొత్త సంవత్సరం పేరేంటో ఆలోచించారా? విశ్వావసునామ సంవత్సరం.